నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. తెలంగాణ శాంసన్ ఓ ఎవరివో నాకు అర్థం కావట్లేదు అసలుకి. ఇక్కడ మాట్లాడదాం ఒకటి. నువ్వు హైదరాబాద్లో ఒక వ్యక్తిని కొట్టిర్రు, ఒక సమాజాన్ని కొట్టిర్రు అనేసి చెప్తా ఉన్నావు నువ్వు. అక్కడ జరిగింది ఒక వ్యక్తిని కొట్టిండు, అది క్రిమినల్ అవుతుంది. పోలీస్ కేసు పెట్టుకుంటే పోలీసు వాళ్ళు చూస్తారు, కోర్టులు చూస్తాయి. అప్పుడు కూడా పట్టించుకోకపోతే నీలాంటి నాలాంటి పోయి అక్కడ వాళ్ళు కఠినంగా శిక్షించాలి అనేసి మాట్లాడితే ఒక అర్థం ఉంది, పర్థం ఉంది. అక్కడ నిజంగా వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప చూసినాకనే ఆ పోలీసు వాళ్ళు కూడా చేస్తారు, కేసు కూడా చేస్తారు. ఊకనే ఏదో వాళ్ళ ఆట ఆశమాసి చేయరు అక్కడ. కానీ అది వదిలేసి మొత్తం సమాజాన్ని మార్వాడి గోబ్యాక్ అనేసి బాగానే దాని ఒక క్రియేటివిటీ బల చేసినవే నువ్వు అసలుకి. అరే అన్న, ఇదే విధంగా కంచె ఐలయ్య, అదే వీళ్ళలాంటి వాడే ఒకడు ఉన్నాడనమాట, కంచె ఐలయ్య. ఈ కంచె ఐలయ్య ఇదివరకు ఈ మన కోంటోళ్ళు ఉన్నారు కదా, మన తెలంగాణ ప్రాంతం వాళ్ళే కదా, అయితే వాళ్ళని కూడా కంచె ఐలయ్య గురించి నీచంగా ఏదో ఒక వల్గర్గా మాట్లాడి ఏది చేసినా కానీ ఆయన ఎవరు కూడా మాట్లాడలే. నిన్న తెలంగాణ బంద్ అని పిలుపునిచ్చంగానే ఇక్కడ కొంతమంది కోంటోలు లేకపోతే ఇక్కడ ఉన్నాడు షాపుల వాళ్ళు హిందువులందరూ కూడా ఇక మార్వాడి గోబ్యాక్ అని అంటున్నారు. అలా మీరు ఎవరిని గోబ్యాక్ అంటారు తెలుసా? మనలాగే మన సోదరులు వాళ్ళు, మన హిందూ సమాజం వాళ్ళు, ఈ భారతదేశం వారసులు వాళ్ళు, మనలాగానే వాళ్ళు కూడా వాళ్ళని మీరు గోబ్యాక్ అంటున్నారు. అనవలసింది వాళ్ళని కాదు. నిజంగా మీరు అనాల్సి ఉంటే, నిజంగా మీరు ఒక ఉద్యమాన్ని చేయాలనంటే ఈ మన బైన్సాల హిందువుల ఇండ్లను తలగబెట్టిన వాళ్ళని గోబ్యాక్ అనండి. నల్లగొండలో ఒక స్వామీజీ మీద మాల తెంపి అది క్రూరంగా కొట్టిన వాళ్ళని గోబ్యాక్ అనండి. వరంగల్ ఊళ్ళో ఒక వృద్ధ పూజారి 70-80 ఏళ్ళ వృద్ధ పూజారిని కొట్టి చంపిన ఒక హిమాముండు కదా, వాడిని గోబ్యాక్ అనాలి. అవన్నీ వదిలేసి ఇప్పుడు మీరు నిజంగా బిజినెస్ అంటారు కదా, బిజినెస్ నిజంగా మగ్గం వర్క్ అనేసి ఇప్పుడు కొంతమంది చీరలు అవికి డిజైన్ చేస్తుంటారు కదా, ఆ డిజైన్ చేస్తానికి కొందరు బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు. చూడండి మీరు బాగా వాళ్ళు లుంగి కట్టుకొనేసి మేము ఎక్కడి మీద అంటే పశ్చిమ బెంగాల్ అని చెప్తున్నారు. వాళ్ళు పశ్చిమ బెంగాల్ కాదు, పచ్చి బంగ్లాదేశీయులు వాళ్ళు, రోహింగ్యాలు వాళ్ళు. వాళ్ళని బంగ్లాదేశ్ పంపించిన దానిక కూడా గోబ్యాక్ అనండి. అది వదిలేసి ఈ దేశం మూలవాసులైనటువంటి మన అందరిలాగానే వాళ్ళు కూడా మన భారతదేశం మూలవాసులు వాళ్ళంతా, మన హిందూ సోదరులు వాళ్ళంతా, వాళ్ళ మీద గోబ్యాక్ అని అంటే ఖచ్చితంగా ఊరుకునే సమస్య లేదు ఇక్కడ. ఏమన్నా నువ్వేమన్నా తమాషాలు చేస్తున్నావా? తెలంగాణ శ్యాము కాదు, నువ్వు శాంసన్వి. హిందువుల మీద నువ్వు ఎట్లా విషం కక్కాలనేసి ప్రయత్నిస్తున్నటువంటి ఒక శాంసన్వి. నీ పనేదో నువ్వు చేసుకో. నువ్వు ఇక్కడ ఉన్న అన్యాయం జరుగుతుందా, ఎవడని కొట్టుకుంటా చంపిండా వారి మీద చేయి. నువ్వు ఏదో మొత్తం వాళ్ళని ఏదో చేస్తా అంటే కుదరని ముచ్చట. ఇక్కడ అందరూ కూడా కళ్ళు మూసుకొని ఎవరు కూడా కూర్చొని లేరు ఇక్కడ. కాబట్టి హిందూ సమాజం మనం ఎవరేది చెప్పి మీరు వాళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అంటే మనకేమన్నా తెలివి లేకుండా ఉన్నారా మీరేమన్నా?